అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుందండి. ఇది అయితే ముందు రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు అయితే చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము, నైటీలు అయితే తీసుకున్నాము. ఇంకా 2 నైటీలు కలెక్షన్ అయితే బాగుందండి. ఇంకా 1+1 ఆఫర్లో 700కి 2 నైటీలు అయితే వచ్చాయి. ఇంకా క్లాత్లు కూడా చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. నైటీస్ క్లాత్లు బాగున్నాయి, కాటన్వి. ఇంకా సౌత్ ఇండియా మీద పోల్చుకుంటే ఇక్కడే కొంచెం బెటర్గా అనిపించాయి నాకైతే. ఇంకా అందుకని ఇంకా 4 నైటీలు అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకా డైలీ వేర్ కదా అనేసి తీసుకొని వచ్చేసాను. ఇంకా శారీస్ కూడా చాలా బాగా మంచి మంచి మోడల్స్ డిజైన్ అయితే ఉన్నాయండి చెన్నై షాపింగ్ మాల్లో. కానీ ఇంకా మా పిల్లలు అయితే గొడవ చేసేస్తూ ఉన్నారు. ఇంకా అందుకని ఇంకా ఓన్లీ 90 వరకు అయితే తీసుకొని వచ్చేసాము. ఇంకా అలాగే మా బాబుకు కూడా 2 షార్ట్లు అయితే తీసుకొని వచ్చేసాను. నైటీలు క్లాత్ అయితే చాలా మంచిగా ఉందండి. కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ ఉంది. ఇంకా చాలా కలెక్షన్ అయితే వస్తుందంట. ఇంకా సరే ఇంకా ఎలాగో డైలీ వేర్ కదా అనేసి నేను 4 అయితే తీసేసుకున్నాను. బాగా మంచి ఆఫర్ ప్రైస్లోనే బాగున్నాయి నైటీలు. కలర్ కూడా ఏం పోవు, షేడ్స్ కూడా బాగున్నాయి. నేను తీసుకున్న తర్వాత చాలామంది అయితే తీసుకున్నారండి. బాగున్నాయి కలెక్షన్ అయితే. చూడండి క్లాత్ ఎంత మంచిగా ఉందో. కాటన్లో తీసుకున్నాను నేను. ఇంకా వీటిని మళ్ళీ ఇంకా ఆల్టర్నేషన్ చేయించుకొని ఎలాగో డైలీ వేర్కే కదా అనేసి తీసుకున్నాను. కానీ ఆ మూడిట్లో కన్నా ఈ రెడ్ కలర్ అయితే చాలా బాగుందండి పీసు. కానీ ఇటువంటి వాటిలో దొరకలేదు. చూశాను, చాలా వరకు ట్రై చేశాను కానీ దొరకలేదు. మీరు కూడా చూడండి, ఒకసారి వెళ్ళి చూడాలనుకుంటే మీరు కూడా చూడండి. ఆషాఢం ఆఫర్లో అయితే బాగా మంచిగా ఉన్నాయి. కేజీ సేల్ అయితే పెట్టేశారు. 150 అట, 150 రూపాయల నుంచి స్టార్టింగ్ అంట కేజీ సేల్ అయితే. చీరలు అయితే చాలా మంచిగా ఉన్నాయండి. కాటన్ వేర్లో కానీ మామూలుగా ఈ పట్టు చీరల్లో కానీ చాలా మంచిగా అనిపించాయి. ఇంకా అలా తీసుకొని వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా బంగాళదుంపలు అయితే కుక్కర్లో అయితే వేసి ఉడకబెట్టేయాలి. ఇంకా అందుకని ఇంకా బంగాళదుంపలు అయితే కుక్కర్లో వేసేస్తూ ఉన్నా. ఇంకా వాటిని నీట్గా కట్ చేసేసి కుక్కర్లో అయితే పెట్టేసేయాలి. కర్రీ అయితే చేసేద్దాంలే అనేసి ఇంకా కర్రీ అయితే చేసేస్తూ ఉన్నా. ఇంక వచ్చేసిన తర్వాత బంగాళదుంపలు బాగా నీట్గా కడుగుతున్నానండి. ఏంటంటే ఈ మధ్య చిన్నవి వస్తున్నాయండి దుంపలు, పెద్దవి రావడం లేదు. అదేంటంటే వర్షాలు లేవు కదా అనేస్తూ ఉన్నారు మార్కెట్లో కూడా, మన రైతు బజార్కి వెళ్ళినప్పుడు. ఇంకా సరే ఇంకా అవే తీసుకొని వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత వాటిని అయితే ఇంకా నీట్గా కడిగి పెట్టేస్తూ ఉన్నాను. పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఈసారి ఎప్పుడన్నా ఖాళీ మళ్ళీ ఈసారి పిల్లలకు హాలిడే వచ్చినప్పుడు వీకెండ్లో సాటర్డే సండే అలాగా వెళ్ళాలండి బట్టల షాపుకి. అయితే బాగా ఆఫర్లు అయితే శారీస్ అయితే బాగా మంచిగా ఉన్నాయి. కాకపోతే నాకే పిల్లలతో ఇంకా టైమింగ్ అయితే అవ్వలేదు. ఇంకా ఈసారి మళ్ళీ పిల్లలకి సాటర్డే సండే ఎలాగో పిల్లలకి స్కూల్స్ హాలిడే వస్తాయి కదా, ఇంకా అప్పుడు వెళ్ళి శారీస్ అయితే చూసేసి మంచిగా తెచ్చేసుకుందాంలే అనేసి ఇంకా ప్రస్తుతానికి అయితే నైటీస్ అయితే తెచ్చేసుకున్నాను. కానీ డ్రెస్ మెటీరియల్స్ కూడా, టాప్స్ కూడా చాలా మంచి ఆఫర్లో ఉన్నాయండి. 1000 రూపాయలకి 3 డ్రెస్సులట. చాలా మంచిగా ఉన్నాయి టాప్స్ కూడా. కాకపోతే ఇంకా అంత టైం అయితే కుదరలేదు. కానీ వెళ్ళాలి ఈసారి ఖచ్చితంగా. సాటర్డే అయితే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఇంకెలాగో శ్రావణ మాసం అయితే వచ్చేస్తూ ఉంది కదా, ఇంకా పండుగలకి వాటికి కావాలి కదా. ఇంకా అలా వచ్చేసాము. టైం అయితే కుదరలేదు మాకు మా పిల్లలతో. ఇంకా సరే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను. బియ్యం కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేసేయాలి. ఏంటోనండి, అసలు ఎంత పని చేసిన పని అవుతున్నట్టే ఉంటుంది కానీ కాదు. ఇంకా ఇప్పుడు బయట మిషన్ నేర్చుకోవడానికి వెళ్దాము అనుకుంటున్నాను రోజు, కానీ అస్సలు అవ్వడం లేదండి. బయట ఒక్క నైటీ ఆల్టర్నేషన్ చేస్తే 50 రూపాయలంట. ఓన్లీ పైకుట్లు వేసినందుకే 50 రూపాయలంట. ఏమీ
ఇస్తామండి బయట టైలరింగ్లకి అంతంత రేట్లు పెట్టి. పోనీ ఒక నెల వెళ్ళి నేర్చుకుందామా అంటే అసలు ఇంట్లో అస్సలు పిల్లలతోటే సరిపోతూ ఉంది నాకు. పని అయితే అస్సలు అవ్వడం లేదు. ఇంకా మా పాప అయితే మధ్యాహ్నము 2 గంటలకే వచ్చేస్తుంది కదా. అసలు అసలు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో పనే సరిపోతుంది నాకు. అసలు వీలవడం లేదు. కానీ చూడాలి, ఒక టైమింగ్ అంటూ రోజుకు 1 గంట అన్నా వెళ్ళి టైలరింగ్ అయినా నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే అట్లీస్ట్ మనం ఇంట్లో పై కుట్లు వేసుకోవడానికి, కనీసం ఏదైనా కుట్లు వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కదా అన్నట్లుగా అనుకుంటా ఉన్నాను. కానీ చూడాలి, ఖచ్చితంగా అయితే రోజుకు 1 గంట అన్నా వెళ్ళి టైలరింగ్ అయితే నేర్చుకోవాలి. ఇక్కడైతే ఇంక ఈలోపు ఆలుగడ్డలు అయితే ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత ఇంకా పచ్చికారం చేసేద్దాంలే అనేసి కొంచెం వెల్లుల్లి రబ్బలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అయితే వేసేసి మిక్సీ పట్టేస్తూ ఉన్నాను. అంటే ఇంకా ఎండుకారం వేయకుండా ఇంకా పచ్చికారంతోనే చేసేస్తాను, ముద్దగా చేసేస్తాను కర్రీ అయితే. ఇంకా మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేసేస్తూ ఉన్నా కళాయిలో. ఇంకా ఆయిల్ వేగిపోయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు వేస్తాను. కరివేపాకు అయితే లేదండి, ఇంకా కొంచెం ఎండుమిర్చి అయితే వేస్తాను. ఏంటోనండి, వెళ్ళిన ప్రతిసారి కరివేపాకు తెచ్చుకుందాం అనుకుంటాను, కానీ ఇంకా నాకు బయటికి వెళ్తే అస్సలు గుర్తే రావట్లేదండి. అనుకుంటాను కానీ మర్చిపోతూ ఉన్నాను. ఈసారైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కరివేపాకు అయితే తెచ్చుకోవాలి. ఇంకేలోపు ఉల్లిపాయలు అయితే వేస్తాను, వేగిపోయాయి. ఇంకా అవి వేగిపోయిన తర్వాత ఇంకా బంగాళాదుంపలు అయితే మ్యాష్ చేసేసి వేసేయాలి. ఇంకా ఈలోపు కొంచెం పచ్చికారం వేస్తాను కదా, అది కూడా వేసాను. వేసేసిన తర్వాత అది కూడా కొంచెం వేగిపోతే బంగాళాదుంపలని మ్యాష్ చేసి పెట్టేశాను. మొత్తం మ్యాష్ చేసినవన్నీ వేసేసి తిప్పేస్తూ ఉన్నాను. కొంచెం సాల్ట్ అయితే పడుతుంది, కొంచెం సాల్ట్ అయితే వేసేస్తున్నాను. దోశలకు కూడా, మసాలా దోశలకు కూడా చాలా బాగుంటుందండి బంగాళాదుంప ఇలాగ చేసేస్తే. అందుకని ఇంకా నేను పెసరట్లోకి వేసేద్దాంలే అనేసి ఇంకా ఇలా అయితే చేసేసాను. ఫైనల్గా కొత్తిమీర వేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడ దోశ అయితే వేసేద్దాంలే అని స్టవ్ అయితే ముట్టించేస్తున్నాను. పెసరట్టు అయితే వేసేస్తున్నా. నేను పెసరట్టుకి పెసర్లే నానబెట్టేస్తానండి, ఇంక పొట్టేమి క్లీన్ అయితే చేయను. దోశ అయితే వేగిపోయింది. ఇంక దోశను అటు ఇటు 2 వైపులా కాల్చి బాగా మసాలా పెట్టేస్తే దోశ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకి కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఇంక అందుకని దోశను అటు ఇటు 2 వైపులా కాల్చేసి ఇంక పైన అయితే మసాలా అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంక మా పిల్లలు అయితే ఇంక ఇలానే తినేస్తారండి. ఇంక చట్నీ కూడా అవసరం ఉండదు, మా పిల్లలకి అయితే ఇంక ఇలానే తినేస్తారు. అందుకనేసి ఇంకా దోశ అయితే ఇలా వేసేసి ఇచ్చేస్తూ ఉన్నా. Can you open? Okay. You want to open? Yeah. Okay. Mira, Oh, the food. this is my brother. This is. That is for me. This for me, maybe. Oh, super. This is right. Yeah, okay. Not this one. One. Bye. Mine. This mera. Huh? This mera. This TV.
థ్యాంక్ యూ వెరీ మచ్ డార్లింగ్. చిన్న చిన్న ముక్కలు పెట్టుకుంటున్నారు ఒకటే పెట్టుకుంటున్నా సస్ పెట్టుకున్నావా పెట్టుకో సస్ కుదురుతారా ప్లీజ్? ఇది అయిపోతుందా కొద్ది కారంగా ఉంది. ఇది అయిపోతుంది ఓకే ఓకే. నేను తింటాను. రెస్ట్ యూ హ్యావ్ ఇట్. ఎమ్మి బాగుందా? బాగా నీకు సూపర్ సూపరా? బయట ఫుడ్డే బాగుంటుంది కదా నీకు ఇంట్లో దానికంటే? యా అంట అక్కడ కొట్టేవాళ్ళు లేక. నీకు యాడ్ కావాలా? తింటేనే ఏదైనా. జనపద వద్దు. నో ట్యాబ్. ఈటింగ్ నో ట్యాబ్. ఇవి ఉన్నాయి కదా నీకు తీసుకురా అమ్మా. ఓకేనా? ఇది అరే ఏంట్రా అంత కక్కుర్తి ఏంట్రా? తినొచ్చు కదరా నీకు ఇంకా ఉంటే. కంప్లీటెడ్ బాక్సెస్ ఉన్నాయి తింటున్నా. బాగుంది సూపర్ ఛార్జింగ్ పెట్టారు తినేసాను.